హరి ఓం. 50 మంది భక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారములండి. ఆ తల్లి చల్లని చూపులతో ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనశ్శాంతితో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే విషయం ఏంటంటే, సౌందర్యలహరిలోని మొదటి 1, 2, 3 శ్లోకాలకి చక్కగా ఒక్కొక్క లైను కూడా మనం 3 సార్లు నేర్చుకుందాం. చాలామందికి సౌందర్యలహరిలోని శ్లోకాలు చదవడం రాదన్నమాట. వాళ్ళు ఎలా చదవాలి ఏంటని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం అయితే చక్కగా మనం ఈ రోజున పారాయణ చేద్దాము. అసలు సౌందర్యలహరి చదవాలంటే మనము ఈ రోజున ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఎందుకంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుంటేనే కానీ సౌందర్యలహరి చదవాలని మనకి అనిపించదనమాట. అందువల్ల మనం